మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి డీఎస్సీ బాధితులు వచ్చి మొరపెట్టుకుంటేనే విషయం బయటకు వచ్చిందని వైసీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల సోషల్ మీడియాలో కాకినాడ జనసేన పార్టీ అధికార ప్రతినిధి పిల్లారిశెట్టి రాజేశ్వరి మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇస్తూ పారదర్శక డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారంటూ కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని, అయితే స్పోర్ట్స్ కోటాలో రాష్ట్ర స్థాయిలో వచ్చిన మెరిట్ ను కాదని జిల్లా స్థాయిలో వచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికే ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఉద్యోగాల పేరుతో నిజమైన అర్హత ఉన్న వారిని పక్కన పెడుతున్నారని, రుజువులతో సాక్ష్యాలు చూపిస్తానని, మీకు నిజాయితీ ఉంటే కలెక్టరేట్ లో నోటీస్ బోర్డులో ఉద్యోగాలు భర్తీ లిస్టు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. అన్ని తెలుసుకునే మాట్లాడాలని, సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని రాజేశ్వరిపై మండిపడ్డారు. నమస్కారం అండి. పిల్లారిశెట్టి రాజేశ్వరి గారట, కాకినాడ జనసేన అధికార ప్రతినిధి. నేను మొన్న ఒక మాట్లాడిన వీడియో గురించి ఆవిడ కౌంటర్ ఇస్తూ మాట్లాడారు. అది కూడా డిఎస్సి మీద లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తే దానికి మహిళలు లోకేష్ గారు డిఎస్సి మీద ఛాలెంజ్ చేశారు. అలాగే మేకప్ విషయంలో ఎవరు హోమ్ మినిస్టర్ గారు మేకప్ గురించి అమర్నాథ్ గారికి ఇద్దరికి అది వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ దానికి కూడా అన్ని ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజర్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మేమే వచ్చి చెప్తాం, మహిళలు చెప్పాం, ఛాలెంజ్ చేశాం. ఓకే, డిఎస్సి గురించి చెప్తాను. ఇప్పుడు డిఎస్సి విషయంలో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఛాలెంజ్లు చెప్పారు, చూపించారు. డిఎస్సిలో ఎవరైతే పాల్గొన్నారో, ఎవరైతే అక్కడ పాస్ అయ్యి ఉద్యోగాలు రాక ఎలిజిబుల్ అయిన వాళ్ళకి, అండర్లైన్ చేసుకోండి మా రాజేశ్వరి గారు, ఎలిజిబుల్ అయిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు రాకుండా ఎలా తిప్పలు పడ్డారు అని రుజువులు అన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చుని మాట్లాడారు. అవన్నీ చూపించారు. చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టి దానికి నిజ నిజాలు అన్నీ చెప్పి చూపించారు. దానికి మీరు ఇవ్వండి అని. ఇప్పటి వరకు మీ నాయకులు ఎవరు ఇవ్వలేదండి. మీ కూటమి మంత్రి గారు లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు కూడా దానికి కౌంటర్ ఇవ్వలేదండి. ఇవ్వకుండా నేను ఉన్నాను, వచ్చి ఛాలెంజ్ చేయండి 200 మీటర్లో ఉన్నారు. దానికి ఛాలెంజ్కి మేము వెళ్ళాం. ఎందుకంటే రుజువులు చూపించమంటే. క్రీడా విషయంలో అంటారా, క్రీడా విషయంలో అథెంటివ్ ఏంటంటే గ్రీక్ స్పోర్ట్స్ దగ్గర నుంచి యాజ్ ఏ స్పోర్ట్స్ ఉమెన్గా నేను చెప్తున్నా, నేను స్టేట్ ప్లేయర్ అండి. ఖోఖో కబడ్డీ కూడా నేను స్టేట్ ప్లేయర్ను. అందుకే నేను చెప్తున్నా, అథెంటివ్గా ఎవరిస్తారో దాని ఆ సర్టిఫికెట్ వాల్యూగా అప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలి. మీరు ఇచ్చిన ఆ ఉద్యోగాల్లో క్రికెట్ అలాగే క్రికెట్ స్పోర్ట్స్ కానీ, జిల్లా కానీ, స్టేట్ కానీ, నేషనల్ కానీ ఈ పరిగణలోకి తీసుకున్నారా? స్టేట్లో ఫస్ట్ వచ్చిన అతనికి కాకుండా జిల్లా వచ్చిన వాళ్ళకి మీరు ఉద్యోగం ఎందుకు ఇచ్చారు? అతను ఎందుకు పక్కన పెట్టారు? ఆ రుజువులన్నీ ఉన్నాయి కదా, దాన్ని బట్టే మేము మాట్లాడాం. ఇంకా మీరు రాజేశ్వరి గారు మీరు ఇంకోటి అడిగారు, మేమన్నీ వెబ్సైట్లో పెట్టామని. వెబ్సైట్లో అది ఏం పెట్టారండి? అవి వచ్చేసిన వాళ్ళు కాదు, ఎవరు వచ్చారు కాదు, ఎంత పర్సంటేజ్తో ఏ మార్కులు వచ్చిన వాళ్ళకి వచ్చాయి, ఎక్కువ తక్కువ ఎవరికి వచ్చాయి, మీరు అది పెట్టండి. కలెక్టర్ ఆఫీసులో దాని సాంప్రదాయం ఏంటంటే ఉద్యోగాలు వచ్చిన తర్వాత డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన వాళ్ళకి కలెక్టర్ ఆఫీసులో ఒక లిస్ట్ పెడతారండి, మెరిట్ లిస్ట్ పెడతారు. ఆ మెరిట్ లిస్ట్ని మీరు షో చేశారా? ఎక్కడైనా ఉందా? అది ఉంటే ఈరోజు ఎందుకు అడుగుతారు? మీరు ఇంకో మాట అన్నారు, ఎగిసిపడే తారాజువల్లాగా వెళ్ళిపోయి అక్కడ తుస్సుమని పడ్డామని కాదు. మేము ఎగిసిపడే తారాజువల్లాగా వెళ్ళేమో, మాట్లాడేమో, తుస్సుమని మాత్రం పడవండి. ఎందుకంటే ఏది మాట్లాడినా నేను రుజువులతో సహానే మాట్లాడతాను. నోటుకు వచ్చింది అన్నది నేను మాట్లాడినాను. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే నేను అన్నీ పక్కన పెట్టుకుని అలాంటిగా మాట్లాడుతుంటాను. అది పెట్టిన దానికి అలాగే మాట్లాడారు. మీరు కాదు అంటారా? మీరు 1 to 1 రమ్మన్నా నేను వచ్చి మాట్లాడతాను, మేము మాట్లాడతాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సవాలు స్వీకరించి మీ మంత్రి గారిని కూడా మాట్లాడమని మీ కూటమి తరఫున మీరు చెప్పండి అమ్మా.